ఇన్ని రోజులు అజయ్ బాబు, అభినయ్ దర్శన్ వీళ్ళు పోలీసులని జైలు తర్వాత సభలు పెడతాం విజయవాడ, ఆంధ్ర, రాజమండ్రి అని చెప్పి డబ్బులు దనుకున్నారు. ఈయనండి నేను చెప్పేది, డబ్బులు దనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ అయిపోయింది కదా, అంతా చల్లబడ్డది. ఇన్కమ్ సోర్స్ ఎట్లా తీసుకురావాలని వాళ్ళకి అర్థమవుతలేదు. అందుకే ఎమ్మెల్యే అని చెప్పి ఏదో మళ్ళీ పని చేస్తున్నారు అన్నారా? అయితే మగవాళ్ళు ఉంటారు కదా, పోరాట యోధుల సమావేశం కూడా జరుగుతుందంట. అది జాగ్రత్తగా పోరాట యోధులు, మగ యోధుల సమావేశం జరుగుతుందట. ఏనండి, జనములందరూ కూడా కూర్చోన్నారట. వినండి, జనం అందరూ కూర్చున్నారట, అందరూ మగాళ్లే కూర్చున్నారట. అయితే మనందరిలో పెద్ద మగాడు ఎవడని చెప్పి ఒకరిని పిలిచారట గెస్ట్ గా. ఆడొచ్చన్నాడట, దీని అమ్మ నాకు మగతనం లేదు కానీ ఉంటే 10 మందిని గందునే అన్నట్ట. అట్లున్నది. నేనేమంటున్నంటే, అందరికంటే తోపు అనుకున్నట్టు వాడు వచ్చి పోటీ చేయొచ్చు కదా, ఆ డబ్బేదో వాడికే పోతాయి కదా. స్కానర్ పెట్టి బలవంతంగా వసూలు చేశారా, కేసు పెట్టండి. స్కానర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేశారా, కేసు పెట్టండి. స్కానర్ పెట్టి చట్టవిరుద్ధంగా ప్రయత్నించారా, కేసు పెట్టండి. మీకు ఆ రూట్ ఉంది కదా, మా మీద పడి ఆడడం ఎందుకు? మీకు స్కానర్లు పంపించే వాళ్ళు జూబ్లీస్ వాళ్ళు కాదు, ఎక్కడో దిక్కు దివానా లేని వేరే ఊరు వాళ్ళు పంపిస్తారు. అది నేను చెప్పేది నాన్న. ఈరోజు నేను వస్తా ఉన్నా, నేను వచ్చేటప్పుడు ఒక అక్క నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డకి బాగా జ్వరంగా ఉంది, ఒక 500 కావాలని అడిగింది. నేను నాతో పాటు మా CMDF అధ్యక్షుడు మట్టి ప్రసాద్ గారు వస్తాను. ఏం ప్రసాద్? మట్టి ప్రసాద్, CMDF తెలంగాణ అధ్యక్షుడు. వాళ్ళ ఇంటి పేరు మట్టి. తను ఒక దళితుడు. BMP పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, CMDF మా తెలంగాణ అధ్యక్షుడు. ఆయన మొహంకెళ్ళి చూసి నవ్వాడు. ఎందుకంటే అంతకుముందే రోడ్డు పక్కన మామూలుగా చెట్ల కింద అన్నం పెడుతుంటారు కదా, ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తా ఉన్నాం. మేము చేసినప్పుడు ఫోన్పే నుంచి పంపిద్దామని చెప్పి ఫోన్ నుంచి కొడితే 329 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇది ఫెయిల్డ్ అని వస్తుంది. ఆవిడ 500 అడిగింది, ఎట్లా పంపిస్తామంటే నేనేమన్నానంటే, నా దగ్గర 329 ఉన్నాయి, అన్నం తింటున్నా, ఆవిడకి 500 రూపాయలు అవసరమై నాకు ఫోన్ చేసిందంటే ఎంత కష్టంలో ఉంది అని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఆయన మీ ముఖం చూసి ఎందుకు నవ్వేం తెలుసా, మనమే స్కానర్లు అడిగి వేరే వాళ్ళని అడిగే బాపత్ర అంటే ఈమె మనల్ని అడుగుతుందని. మీకు ఒక విషయం చెప్పనా అన్న, నేను ఒక విషయం చెప్పనా. ఒక మంచి ప్రయత్నం కోసం ప్రయత్నించేటప్పుడు, ఒక మంచి పని కోసం ప్రయత్నించేటప్పుడు పంచభూతాలు సాయం చేస్తాయి, తప్పకుండా సృష్టికర్త సాయం చేస్తాడని మేము నమ్ముతాం. తప్పేముందన్నా? మీకు ఏదైనా అవసరమా? మీరు ఒకటి ఫీల్ అయినా ఏం లేదు, కానీ మీకు ఒకటి చెప్తా వినండి. రాజకీయాలలో శాసనసభ్యులుగా గెలవడానికి, లేదంటే ప్రజాదరణ పొందడానికి, ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి 1000 కోట్లు ఉన్న వ్యక్తులు, 100 కోట్లు ఉన్న వ్యక్తులు ట్రస్ట్ల పేరు మీద, ఒక్క నిమిషం, ట్రస్ట్ల పేరు మీద వాళ్ళకు నిరంతరం అర్ధరాత్రి అయినా తెల్లారైనా మధ్యాహ్నం అయినా 100,000 సాయం చేస్తూ దాదాపు దశాబ్ద కాలం చేస్తూ కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గెలవని వ్యక్తులు ఉన్నారు. మీరు వినట్లేదు కదా, మేమేం చెప్తున్నాం వినట్లేదు కదా. మేమేం చెప్తున్నామో మీరు వినట్లేదు కదా, మేమేం చెప్తున్నామో మీరు వినట్లేదు కదా అంటున్నా. నేను ఇన్నో స్టార్టింగ్ మేమేం చెప్పాం, మేము గెలవమని చెప్పాం కదా. మేము కేవలం మా వాదాన్ని వినిపించడం కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం అంటే మళ్ళీ మీరు ఎలా గెలుస్తారంటారు? మీరు గెలవడం కోసం కాదు, నన్ను అసలు మొత్తం వింటే మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. మీరు మంచి రూట్ లోకి వచ్చారు. అభినయ్ దర్శన్ యూట్యూబ్ ఛానల్లో మీకు స్కానరే కనపడ్డదా? నెలకొకసారి 5గురికో 6గురికో ఆయన చేసే సహాయ కార్యక్రమాలు కనపడలేదా? కూరగాయల బండి లేని వాళ్ళకి కూరగాయల బండి కావాలంటే కొనిపెట్టింది కనపడదు మీకు, బడ్డీ కుట్లు పెట్టించినవి కనపడవు మీకు, హాస్పిటల్లో కిడ్నీల సమస్యలతో పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చింది కనపడదు మీకు. ఎవరికి? ఆయనే చేసిందే. 1,00,000 రూపాయలు చెప్తున్నా, 1,00,000 రూపాయలు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిపోతే 1,00,000 10,000 ఇస్తా నేను. ఒక పని ఒక విషయమే, 1,00,000 రూపాయలు ఉంటే 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తిత్వం అయింది. 1,00,000 రూపాయలు ఉంటే 1,10,000 ఖర్చు పెట్టే వ్యక్తిత్వం అయింది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం 2 ఎకరాలతో గుడిస్తో మొదలైంది. ఈ రోజు ఆయన ఆస్తి విలువంతా అన్న, ఒక్క నిమిషం, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు నరేంద్ర మోడీ గారి అన్నకి 400 ఎకరాల భూమి, నరేంద్ర మోడీ గారి అన్నకి 16 అపార్ట్మెంట్లు, నరేంద్ర మోడీ గారి అన్నకి షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నా స్థాయి నరేంద్ర మోడీ స్థాయి మాట్లాడే వ్యక్తులు కాదన్నా. నేను ఏదో వార్డు మెంబర్, సర్పంచ్ స్థాయి. మీకు దయచేసి ప్రధానమంత్రి దగ్గర తీసుకోపోకండి, కానీ సీరియస్గా మాట్లాడు. ఒక్క నిమిషం. సమాజం ఏమనుకుంటుంది మీ పట్ల అంటే వినండి. వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నిలబడాలి, సమస్యల మీద మాట్లాడాలి, అంతే తప్ప మేము ఎమ్మెల్యే నిలబడితేనే ఆ ఫోటోగ్రాఫిక్స్లు పెట్టుకోవడం ఏంది, ఏదో 2 వినండి అన్న, 2 వైట్ షర్ట్లు పెట్టి ఫోటోలు పెట్టడం ఏంది, ఇక కొసాగరికి స్కానర్ పెట్టడం ఏంది. వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే ఇంట్లో పండండి, ఎవడు కాదంటున్నా అనే కాన్సెప్ట్లో ఉన్నారు జనాలు ఉన్నారు. మీరు ఏమంటారు అన్న? ఎమ్మెల్యే సాబ్ మీరు చెప్పండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏంటంటే, ప్లీజ్ కమ్ టు యూ. వీధి కుక్క మురుగుతుందని ఏనుగు వెళ్ళకుండా అవుతుందా? ఐటమ్ నెంబర్ 6 ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓ టు యూ అండి, మీరు మాట్లాడండి, చెప్పండి. అంటే మీరు ఏనుగు వెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి, ఏనుగు వెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి. పని చేయండి,
నేను సీరియస్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆయన నేను ఎమ్మెల్యే నిలబెట్టిస్తా అని అంటారు. ఇప్పటి వరకు ఆర్థికంగా మీరు వారికి ఏ రకంగా సాయం చేశారు? ఎంత మోతాదులో చేశారు? ఆయనకి తెలుసు. మీరు చెప్పండి. ఆయనకి తెలుసు. మీరు చెప్పండి. ఆయనకి తెలుసు, బయటికి చెప్పేది కాదు. లక్ష ఇచ్చిర్రా? లక్ష కాదే, రేపు పొద్దున అవసరం అయితే 10 లక్షల రూపాయలు నేనే ఇస్తా. ఏంది ఇప్పుడు? అది మా ఇద్దరి మధ్య నుండి కమిట్మెంట్. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు చెప్పాలి కదా, ఇచ్చేది నేనే. 10 లక్షలు మీరేమన్నా ఇస్తారా? సిగ్నేచర్ స్టూడియో నుంచి ఎన్నికల బరిలో కుర్రాన్ నిలబడుతున్నాడు, మంచో చెడో ఏదైతే అదైంది. మన ఛానల్ నుంచి ఒక 10 లక్షలు ఇద్దామని ఇవ్వండి, నేనే ఇవ్వాలి కాబట్టి నేనే చెప్పలేదు అంటున్నా. నీకు డబ్బులు అవసరం, నిరభ్యంతరంగా పెట్టు అని చెప్పా. నిరభ్యంతరంగా స్కానర్ పెట్టు. ఎందుకు తెలుసా? భాగస్వాములు కావాలి వాళ్ళు కూడా. 100 రూపాయలు తీన్మార్ మల్లన్న గారు 10 రూపాయలు ఛాయ్ పైసలు అడిగినప్పుడు ఎక్కడికి పోయినరు మీరంతా? ఇవాళ ఆయన పార్టీ పెట్టిండు, ఆయన అడుగుతారా మరి మీకు 2000 కోట్లు ఉన్నాయంట ఎక్కడి నుంచి వచ్చినాయని? ఒక నిమిషం, తీర్మాన్ మళ్ళీ నాకు ఫోన్ చేసి, నా ఫోన్ ఇవ్వే, మాట్లాడతారా? కల్పలా? అరే మిమ్మల్ని అడగమంటుంటే నన్ను అడగమంటారు. మీరు మాట్లాడుతా అన్నారు కదా, అడుగుతా అన్నారు కదా, జోక్గా చేస్తా. కాదే, ఛానల్ నాది, యాంకర్ నేనైతే నేనే అడుగుతున్నాను. నేను జస్ట్ మీరు అడిగేదానికి సమాధానం చెప్పడానికి వచ్చినాం కదా. ఆయన పార్టీ పెట్టడం వేరు, ఇండిపెండెంట్ గా మీరు కంటెస్ట్ చేయడం వేరు, రెండింటికి వ్యత్యాసం ఉందా? అంతకంటే ముందు ఆయన ఇండిపెండెంట్ గానే ఎమ్మెల్సీ బరిలో పోటీ చేసిండు. 2-3 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్ గానే ఆయన ఎన్నికల బరిలో పనిచేసిండు. బీసీ తీన్మార్ మల్లన్న ముందు పెట్టుకొని, తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే, తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే ఆయన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు ఆర్ కృష్ణయ్య గారు. తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పోరాడుతున్నారు, ఆయన గుజ్జల కృష్ణయ్య గారు పోరాడుతున్నారు. ఎంతో మంది వాళ్ళ జీవితాలను బలిపీఠాల మీద పెట్టారు. వాళ్ళ ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఒక్కడిని అనొద్దు. ఆయన ఒక బీసీ అయితే మేము కూడా బీసీలమే, అంతకంటే ముందు కొట్లాడిన వాళ్ళమే, కేసులు పెట్టించుకుని వెళ్ళిన వాళ్ళమే. నేనేంటంటే అన్న, నువ్వు గొప్పోడని నేను కాదన్ను, మమ్మల్ని తక్కువగా చూడకు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది అంటున్నా. నేను మిమ్మల్ని ఎందుకు తక్కువ చూస్తాను? అదే చెప్తున్నా మీకు. మీరు 10 లక్షలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మేము రోజుకు నెలకు ₹1,00,000 పనిచేసే స్థాయిలో మేము ఉన్నాం. మీకు మాకు చాలా. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయితే ఇది ఫేస్బుక్ లోకి, ఇన్స్టాగ్రామ్ లోకి, యూట్యూబ్ ఛానల్లోనికి వెళ్ళి 1 కోటి మంది చూస్తే మీకే 2-3 లక్షలు వస్తాయి ఆ ఇంటర్వ్యూ మీద. మాకేమొస్తాయి? 5,000 ఖర్చు అయింది నాకు ఖమ్మం నుంచి ఎక్కడికి రానికి కార్లో. మీరు ఆ క్యాలిక్యులేషన్ లో ఉన్నారు అయితే. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి జూబ్లీస్ ప్రజలైతే చాలా మంది మీకు ఓట్లు వేస్తారు కదా, అరే వీళ్ళు నిలబడుతుంటారట, ఇలాంటి వాళ్ళు కావాలని ఖచ్చితంగా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకు చేయం? మేము ఇంతవరకు ఇచ్చిన ఛానల్ ఇంటర్వ్యూస్ లో ద బెస్ట్ ఇంటర్వ్యూ ఉపేంద్ర గారితో ఇచ్చేది, అది ఎప్పుడైనా సరే. ఇప్పుడు దీన్ని బిట్ కట్ చేసి పెట్టండి, సాయంత్రం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని. ఎందుకంటే ఇట్లా మీరు అడగాలే, నేను సమాధానం చెప్పాలి. ఎందుకన్నా ఆవేశం ఇంకా తగ్గలేదా? అంటే బీపీ వచ్చింది ఈ మంచిగా, ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్. మరి ఎట్లా రాజకీయ నాయకుడు మీరు దగ్గర చెప్పారు, ఇలాగే గట్టిగా మాట్లాడితే తొందరలోనే పోతావురా అని అన్నారు. మీరు ఒక రాజకీయ నాయకుడిని ముందుండి నడిపిస్తున్నారు, మీరేమో కృష్ణుని లెక్క, ఆయనేమో అర్జున్ లెక్క కనిపిస్తుంది నాకు. మీరు యుద్ధాలు చేయరు, ఆయనతోటి చేపిస్తారు, ఆయన గ్రౌండ్లో ఉంటారు, మీరేమో అండర్ కవర్లో ఉంటారు. మీదో మాఫియా తయారైపోయింది, ఎట్లా చేద్దాం మరి ఇప్పుడు? నిజమేనే, మంచి మాట అన్నావు, మాఫియా అని. అద్భుతమైనటువంటి మాఫియా, అది ఎవరిదో మీకు తెలుసు, మాకు తెలుసు. ఏమంటారు అంటే, క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇందాక మీరు ఇంటర్వ్యూకి వస్తా అంటే మీ ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసిన, వాళ్ళు 2 తోడు దొంగలు, 2 కావాలని చెప్పి ఒకటే మాట, ఒకటే కంచం, ఒకటే మంచం అనేటట్టు ఉన్నది వాళ్ళు. నేను అక్కడ ఛానల్కి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిగ్నేచర్ స్టూడియో కంటే, అరే బాబు మతాల మధ్య రెచ్చగొట్టి వాళ్ళు మతాలని చిచ్చు పెడతారు అని అంటారు. ఆ భయం అన్న ఉంది అని అన్నారు నాకు. ఆ భయం అన్న ఉంది, సాటిస్ఫైడ్. మీరు ఆ మాట మతాల మధ్యలో చిచ్చు పెడతారు రూమర్ ఉంది. ఇక్కడికి అడుగు పెట్టాలి అని అంటే ఆ భయం అన్న అవతల మీద ఉంది. ఓకే, మంచిదే. మేము వస్తున్నామంటే ఆ భయం అన్న వాళ్ళకు ఉండాలి. ఇక్కడికి వస్తున్నామంటే భయం అంటే ఏం చెప్తారంటే, వాళ్ళని బిలోకు, వాళ్ళని హైలైట్ చేయకు అంటారు. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే, వాళ్ళు హైలైట్ కాకపోతే అసలు నువ్వు పిలవవే ఫస్ట్. కాదన్నా, రోడ్డు పక్కన పోయే దారిని కూర్చొని దానే తీసుకొచ్చి కూర్చోబెడతావు. నువ్వు చెప్పు, బరాబర్ కూర్చోబెడతావు. రేపు నీకు ఒక పేరు చెప్పి వెళ్తా, ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఎవరు అమ్మతేజ లాంటి వాళ్ళని అటు ఇటు కానోళ్ళని చెప్తే వాళ్ళు రారు, మేము వాళ్ళని పిలవం అన్న. అమ్మతేజ అటు ఇటు కానోడు అట్ట కాదన్న, వాళ్ళు ఇంటర్వ్యూలకు రారు. మీ లెక్క సబ్జెక్ట్ గా ఉండి వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడారు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. కొంతమందికి ఇంటూ ఇప్పుడు మీరు అనేక వేదికల మీద పోతారు. ఒక్క నిమిషం, మీరు ఈ రోజు పోయినట్టు ఈ ఛానల్కి వచ్చినట్టు 10 ఛానళ్ళకు పోతారు, 10 మీటింగ్లకు పోతారు, 100 మందితో మాట్లాడతారు, 1000 మందిని కన్విన్స్ చేస్తారు. అవతల వ్యక్తులు అట్లా చేస్తారా? కనీసం ఒక మీడియా ప్లాట్ఫామ్ మీదకి వస్తారా? రారు. అందుకే చెప్తున్నా, అటు ఇటు అంటే మళ్ళీ అది కాదు, అది వేరే విషయం. కానీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, ఎట్లుంది మరి? ఎప్పుడు ప్రచారం మొదలు పెడుతున్నారు? ఎన్ని రోజులకు మీ ప్రణాళిక ఏంది? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
ప్రజల్లోకి వెళ్తాం, పాదయాత్ర కూడా చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. ఓల్డ్ సినిమా నాగార్జున కాదు డాన్ సినిమా ఐడియా ఉందా? తెలుగోడు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది అన్నట్టు, రాజకీయ నాయకుడు అంటే వైట్ షర్ట్ కాదు మొత్తం బ్లాక్ బ్లేజర్ అనేటట్టు మెసేజ్ ఏమైనా ఇస్తుర్రా? కొత్త చరిత్రను సృష్టించడం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఏంటది చరిత్రను అయితే ఖచ్చితంగా సృష్టిస్తాను. తెల్ల బట్టలు దేవుందిలే, మామూలుగా ఖద్దర్ గాంధీజీ గారి లాగా మేము గోసి పెట్టుకుంటా కానీ నువ్వు వాగేలాగలేవే. గాంధీజీ గారి లాగా మేము గోసి పెట్టుకోవాలి, పైన ఒక తుండు వేసుకొని తిరిగితేనే తప్ప నువ్వు ఊరుకో. మంచి ఖద్దర్ బట్టలు వేసుకోండి, ఖద్దర్ బట్టలు వేసుకోండి. ఎవరు కాదన్నారు? నేను ఏమంటున్నా, ఎమ్మెల్యే గారిని మాట్లాడి దయచేసి మీరు ఎందుకు రన్నింగ్ కామెంట్స్ ఎందుకండి? మీకు పుణ్యం ఉంటుంది జరా. బట్టల్లో ఏమున్నది, తెల్ల బట్టలు వేసుకొని గలీజ్ దంతా చేయొచ్చా? ఇదండి, ఆయన రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటుండు, మీరు ఆయన రాజకీయ నాయకుడు చేయాలనుకుంటారు. అలాంటిప్పుడు కొంత నోరు నేనే కదా, అదే అంటున్నా, బాడీ లాంగ్వేజ్ లేదంటే వాళ్ళ గ్రూమింగ్ కానీ అదంతా మారాలి కదా. ఏంది ఇది? ఎందుకు మారాలి? రూల్ ఏమన్నా మారాలని అంటే కోట్ వేసుకో, వైట్ అనేది శాంతికి చిహ్నం, బ్లేజర్ వేసుకోకూడదా? వైట్ వేసుకున్న వాళ్ళు రక్త చరిత్ర సృష్టిస్తున్నారు బయట. శాంతికి చిహ్నం అని పైన వేసుకొని లోపలంతా చెడు పెట్టుకొని అది చేయడం కరెక్టేనా? పంచగట్టుకొని లాల్చీ వేసుకొని తెలుగు రాష్ట్రాల్లో తిరిగిన వాళ్ళు అమెరికాకి వెళ్ళగానే సూట్లు వేసుకొని మీకు ఎవరు కనపడలే? పాత ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఖమ్మంలో పంచ వేసుకుంటారు, హైదరాబాద్ రాగానే బ్లేజర్ వేసుకుంటారు. ఎవరికి? మేమా? అది మీరు అట్లా అంటే అది మీ సంస్కారానికి వదిలిపెడుతున్నాను నేను. వ్యక్తిగతంగా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఎలా ఉంటామన్నది విషయం కాదు, కానీ బయటకు వచ్చినప్పుడు 10 మంది చూసేటప్పుడు మన ఆహార ఏమంటారు దీన్ని, వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఆహార్యం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కదన్నా. మీరు చెప్పండి, మీకు కష్టం అనిపిస్తే మీకు మాటిస్తున్నా, నెక్స్ట్ టైం నుంచి ఏ ఛానల్కైనా షూట్ వేసుకెళ్తే కానీ ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా తెల్ల బట్టలు వేసుకునే వస్తాను, కద్దర బట్టలు వేసుకుని. అంటే మా కోరిక ఆయన కూడా తప్పకుండా అంటే ప్రేక్షకులు కొంతమంది అడుగుతారు కదా, అందుకోసం అడుగుతారు. వాళ్ళు ఎందుకు అడిగారు? పిల్లితలు కొట్టించుకుని రారాదని కూడా అడుగుతారు వాళ్ళు. వాళ్ళ సొమ్మేం పోయింది, పిల్లకేసుకుని రారాదా చేయన్న అంటారు కొంతమంది టైం పాస్కి. సరే, అంటే మీరు జూబ్లీహిల్స్ మీద సీరియస్గా వర్క్ చేస్తున్నారా? నిజమన్నా, అబద్ధం ఎందుకు చెప్తావా? రాత్రులు అంతా పడుకోకుండా మొత్తం స్క్రిప్ట్ రాసుకుంటారు, ప్రశాంతంగా నిద్రపోతున్నాం అన్న రాత్రిపూట. అంటే ఏంది, ఏదేమైనా గెలవాలనే పట్టుదల ఉందా, లేదంటే ఏదో పోయినాం వచ్చినాము ఆ బాపత ఎట్లా? యుద్ధంలోనికి వెళ్ళే ప్రతి ఒక్కరికి గెలవాలని ఉంటది, కానీ అక్కడ ఉండే పరిస్థితులు అనుకూలించాలి కదా. మరి గెలవను మాకొక డిజైర్ ఉందన్న. ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మాకొక డిజైర్ ఉంది, ఏంటంటే జూబ్లీ హిల్స్ వేదికగా ప్రపంచానికి మేము క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పాలి అని అనుకుంటున్నాం, చెబుతూ ఉంటున్నా. ఒకవేళ వీడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని కాలం కలిసి వచ్చి ఎంతున్నా అన్నా ఇంత అదృష్టం కూడా ఉండాలి రాజకీయంలో. ఈ దరిద్రం అంతా ఎందుకు? వీళ్ళందరూ కూడా ఒకడు కబ్జాలు చేసినోడు, ఒకడేమో ఒక హత్యలు చేసినోడు, ఒకడేమో మానభంగాలు చేసినోడు, వీళ్ళందరూ ఎందుకు? ఈ పిల్లగాడు ఎవరో వచ్చిండు కొత్తగా చూద్దామని అనుకున్నారు అనుకో. ఒకటి మీ మీద ఆరోపణ ఉంది, నేను ఎట్లయినా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకి నిలబడుతున్నా, ఎట్లయినా గెలుస్తాం మేము అని చెప్పి స్థానిక కార్పొరేటర్లకు ఫోన్ చేసి ఇద్దరు బెదిరిస్తున్నట్టుగా. నిజమా? నవ్వకండి, వీడియో రికార్డు మీరు బాలకృష్ణ అంటాడుగా, నవ్వకండి, సీరియస్ మ్యాటర్ అంటే ఇది కూడా సీరియస్ కాదండి. వీడియో రికార్డు మీరు నిరభ్యంతరంగా వీడియో కాదు అప్లోడ్ చేయండి, లేకపోతే ఆడియో కాల్ రికార్డు. ఈ మధ్య ఏ1 టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏనండి, ఏ1 టెక్నాలజీ వచ్చిన తర్వాత భర్తకి తెలియకుండా కొత్త భర్త వస్తున్నాడు భార్య పక్కకి. కార్పొరేటర్లు అదేంది, మేము సీఎం కదా బెదిరించింది, మనం కార్పొరేటర్లు అంటున్నది. నేను అటు కేసీఆర్ ని ఇటు సీఎం కదా బెదిరించింది. మేము స్థానికంగా వాళ్ళే ఉంటారు. ఒక నిమిషం వినండి, ఫోన్ చేసి మీరు మాకు అల్టిమేట్ గా సపోర్ట్ చేయాలి. అవునే, ఇది ఎట్లా బయటపడ్డది? మేము చెప్పినాం కదా వాళ్ళకి, బయట ఎవరికి చెప్పొద్దని. నీ దాకా వచ్చిందంటే గొప్ప విషయం, ఇది ఆలోచించాల్సిందే. ఈసారి చెప్తాం, బయట చెప్పొద్దు. ఈసారి జాగ్రత్త పడతాం, బయట చెప్పొద్దని. బెదిరిస్తున్నారా అట్లా? అవును, నేను చెప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా బెదిరించు ఈసారి. అంటే ఏం పైసల కోసమా, ఓట్ల కోసమా? ఎందుకు బెదిరిస్తున్నారు మరి? ఎందుకన్నా పైసల కోసమా? నిన్న కేసీఆర్ గారు ఈ మాట అన్నప్పుడు పెద్ద గొడవ జరిగింది. ఏమన్నారంటే, కేసీఆర్ గారే అనుకుంటా, ఆ మాట అనకూడదు, ఎప్పుడు ఒక కులాన్ని హేళన చేయకూడదు. పల్లెని అని ఒక కులం పేరు చెప్పి పిల్లిధర గొరిగిందంట అంటే అప్పుడు పెద్ద ఎత్తున గొడవ అయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అండు, మా వాళ్ళు విన్నట్లేదు అది. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అట్లనే పోతుంది. ఇంత జరం తగిలి నేను కూర్చున్నా, ఇంకొక 2-3 ఇంటర్వ్యూలు ఉండి అభినయ్ గారు ఎక్కున్నారు, పనులన్నీ వదిలిపెట్టుకుని మీరు కూర్చుంటున్నారు. 10 మందికి ఉపయోగపడేది ఏదో అడగండి, సమాధానం చెప్పి. 10 మందికి ఉపయోగపడేది అడగండి. మనం బాటా కానీ టీ షాప్ లో మస్తు మాట్లాడుకోవచ్చు. ఉపయోగపడే ఏం లేవు అంటున్నా. ఇప్పుడు గంట సేపు ఇంటర్వ్యూ జరిగింది, ఇంతసేపు మీకు ఏం అనిపించలేదా అంటున్నా. నంబర్ 1 యాంకర్ మిమ్మల్ని ఎట్లా అంటున్నా నేను ఆ మాట. మీరు నా అభిమాన యాంకర్ మిమ్మల్ని ఎట్లంట. ఇప్పుడు ఉపేందర్ ఏం మాట్లాడినా సెన్సేషన్ అనేది ఒకటి మర్చిపోతురేమో మీరు. మీరు అది మర్చిపోతే ఎట్లా మరి? మళ్ళీసారి జైలుకి పంపరాదే.
జైలు విషయం కాదన్నా. నీ పుణ్యం అని పోయినావు ఒకసారి, గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉన్నావు, వచ్చేటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకొని వచ్చినట్లు ఉన్నావు, విఘ్నాలు తొలగించిన ఆయన ఇండి జైలుకి పంపాలి అని చక్కగా కూర్చున్నావు, ఎట్టరికిద్దామని చూస్తున్నావు. మీరు జైలుకి పోవడానికి మీ ఆవేశం కారణం. నేను ఏం చేసావు చెప్పండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తోటి కూడా జైలుకి పోతామని నమ్మకం ఏమైనా ఉందా మీకు? ఒకసారి మునిగినోడికి ఏం చలు ఉంటుంది. మరి ఎందుకు మీరే నిలబడవచ్చు? హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా, నిలబడవచ్చు కదా. మీకు కూడా తెలియాలి. అభినవన్ ఎందుకు సోషల్ మీడియా అన్ని ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారని, ఎవడు పడితే వాడు కేసులు పెడితే ఊరుకోని తాట తీస్తామని మన కోర్టు చెప్పింది కదా. మీరు కూడా ధైర్యంగా అడగచ్చు, మేము కూడా ధైర్యంగా చెప్తాం. రిలీఫ్ దొరికినట్టుంది. లాయర్ని కదవే, లా చదువుకున్నాను కదా నేను కూడా. ఎట్లా మరి మీరే ఎమ్మెల్యేగా నిలబడవచ్చు కదా. అవి అర్హత కలిగిన వ్యక్తి ఏంది అక్కడ పోటీ చేయడానికి. ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ గురించి, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అతను నాకంటే సమర్థుడు. ఏ విషయంలో? ఏ విషయంలో? అన్ని విషయాల్లో అతను నాకంటే సమర్థుడు, నమ్మదగిన వ్యక్తి. ఇది ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అయినా సరే. అంటే మీ ఇద్దరి సావాసం ఎన్నేళ్ల నుంచి ఉందన్న? అంటే ఈ బాండింగ్ ఎప్పటి నుంచి? అన్నం మొత్తం ఉడికిందని చూడడానికి మెతుకు చూస్తే చాలే, మొత్తం చూడాలా గిన్నంత పట్టుకొని. నేను ఒకటి చెప్తాను, అట్లా మీరు ఇద్దరు కలయికలు ఎంతకాలం కావాలి? 2 రోజుల నుంచి జస్ట్ 2 నిమిషాల్లో మాట్లాడుకునే సందర్భం ఏందంటున్నా. ప్రవీణ్ పగడాల గారి మరణం అప్పుడే మేము కలిసాం, అంతకు ముందు వ్యక్తిగతంగా. పోతూ పోతూ మిమ్మల్ని కలిపిపోయిన మహానుభావుడు, ఆయన క్రైస్తవ్యాన్నే కలిపాడు. చేసిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక్కడిని పోయినా నా బలం మీ ఇద్దరికి ఇచ్చిపోతున్నా అని చెప్పి మీ ఇద్దరిని అయితే కలిపిపోయింది కదా, సంతోషిస్తారు కదా ఆ విషయంలో. అయితే ప్రవీణ్ పగడాల గారు మాకు సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన చార్లీ క్లిర్క్ కన్నా ఆయన ప్లేస్ని ఎవడు భర్తీ చేయలేడు. ఆయనలాగా బ్రతికే వ్యక్తి ఇంకొకడు లేడు. దేవుని కోసం అట్ ద సేమ్ టైం ప్రజల కోసం బ్రతికిన వ్యక్తి ఆయన. మనం మాట్లాడే ప్రతి మాట, బైబిల్లో ఒక మాట ఉంటుందన్న, మీరేం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ మాటలను బట్టే రేపు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, మీ మాటలను బట్టే మీరు అవినీతిమంతులుగా తీర్చబడతారు, శిక్ష పడుతుంది అని. కాబట్టి మీరు అనాలనిపిస్తే అనండి, మహానుభావుడైనా, దానికి మేమేమి నవ్వి హేళన చేయలేము. అలాంటి గొప్ప వ్యక్తిని మనం టాలరేట్ చేయడానికి లేదు. అల్టిమేట్గా ఆయన కింగే. నేను చెప్తున్నా కదా, ఆఫ్ ది రికార్డ్ నేను మళ్ళీ చెప్పమని చెప్తా, అందులో అయితే ఏం సందేహం లేదు. నేను ఏమంటున్నా అంటే ఆయన చావు మీ ఇద్దరి కలయిక ఒక తెలంగాణ క్రైస్తవ సమాజమే కాదే, ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని ఒక దగ్గరగా తీసుకొచ్చింది. తట్టి లేపే ప్రయత్నం జరిగింది.